హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నాను. స్టే హోమ్, స్టే సేఫ్. సో ఈరోజు సండే వ్లాగ్ అనమాట. సో రొటీన్గా కుకింగ్ వ్లాగ్ కూడా షేర్ చేస్తున్నాను. చాలా అన్ప్లాన్డ్ డే అనమాట ఈరోజు. సో మార్నింగ్ నేను పెసరట్లు వేశాను. ఈ మధ్య నేను అసలు ఇడ్లీకి దోశలకి చెప్పా కదా, వెట్ గ్రైండర్లో వేయడమే మానేశాను అనమాట. వేస్తే మినపట్టు, లేకపోతే పెసరట్టు, లేకపోతే ఉప్మా, ఇలా ఇన్సిడెంట్ అయిపోయి చేసుకుంటున్నాను. సో ఈరోజు అయితే పెసరట్టు వేసేసాను. అండ్ చట్నీ చేయలేదు కాబట్టి నేను ఏం చేశానంటే, సరే అయితే ఎగ్ వేసి చూద్దాము పెసరట్టు మీద ఎలా వస్తుందో అని చెప్పి పెసరట్టు మీద ఎగ్ కూడా వేసేసి దాని మీద ఉప్పు కొంచెం కారం కూడా వేసేసాను అనమాట. బాగానే ఉంది, అసలు ఏమీ ఆడ్గా లేదు. ఎగ్ దోశ తింటే ఎలా ఉందో అలాగే ఉందన్నమాట టేస్ట్. సో అమ్మయ్య అనుకున్నాను నేను, ఎందుకంటే నేను చాలా మట్టుకి ఎగ్స్ ఎక్కువ వాడతాను. అలాగే అజిత్కి కూడా ఎక్కువ ఎగ్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఎందుకంటే వాడి పాలు సరిగ్గా తాగడనమాట. అందుకని సో రోజుకి ఒక ఎగ్ అన్నా పెట్టగలిగితే మంచిది కదా అని పెడుతూ ఉంటాను. కాకపోతే ఈ శ్రావణ మాసం, కార్తీక మాసం, దసరా, నవరాత్రులు ఇలా కొన్ని టైమ్స్లో నేను నాన్ వెజ్ చెయ్యను కాబట్టి అప్పుడు అవ్వదనమాట. శ్రావణ మాసం అంటే ఓన్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే, సాటర్డే తినం కాబట్టి మిగతా రోజుల్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఈరోజు సండే కాబట్టి మేము పెసరెట్ విత్ ఎగ్ వేసుకొని తింటూ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. ఈయనేమో చికెన్ ఫ్రై చేయమన్నారు. సరే అయితే సాంబార్ చేసేసి చికెన్ ఫ్రై చేద్దాంలే అని లంచ్కి చికెన్ కూడా 1 కిలో తెప్పించాను, 2 పూటలకు సరిపోతుందని. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి ఎటువంటి ప్లాన్స్ లేవన్నమాట. కాకపోతే 10-10:30 ఆ టైంకి తెలిసింది మా బుడ్డోళ్ళందరూ వస్తున్నారని చెప్పి. అప్పుడు నేను ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చుని ఖాళీగా కొరియన్ టీవీ సిరీస్ ఉంటుంది కదా, అది చూస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే కాల్ వచ్చి అందరూ వస్తారని చెప్పారో గబా గబా లేచి నేను వంట కూడా స్టార్ట్ చేసేసాను. అండ్ మాకైతే సండే రోజు వర్షం ఆగకుండా పడుతూనే ఉందన్నమాట, ముసురులాగనమాట. అంటే పెద్ద వర్షం కాదు, చిన్న వర్షమే, కానీ కంటిన్యూస్గా రోజంతా ఇంచుమించు పడింది, 90% పడింది. రాత్రులు అయితే చెప్పక్కర్లేదు, ఉరుములు మెరుపులతో కూడా ఒక్కొక్కసారి పడుతుందన్నమాట. అసలు గ్యాప్ ఇవ్వట్లేదు, బట్టలు ఆరటం లేదు. మెయిన్ మనం చిరాగ్గా ఉండేది ఏంటంటే బట్టల కాన్సెప్ట్. ఇంట్లో ఉండే వాళ్ళందరికీ సరిగ్గా ఆరవు. ఆ చెమ్మగా బట్టలన్నీ ఇంట్లో ఉంచితే ముక్కు వాసన వస్తాయి. అవి వేసుకోలేము కదా. ఎంత ఫ్యాన్ కింద ఆరబెట్టినా సూర్యభగవానుడే, మన ఫ్యానే. సో మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ నేను వంట స్టార్ట్ చేసేసాను అనమాట. ఇది ఏంటంటే చికెన్ బాగా క్లీన్ చేసేసి ఉప్పు, పసుపు మర్చిపోయినట్టున్నాను, కారం వేసేసి కొంచెం వాటర్ వేయాలి. నేను చాలా ఎక్కువ వాటర్ వేసేసి మూత పెట్టేసి అది ఉడకనిస్తున్నాను అనమాట. అంటే ఫ్రై కదా, ఫస్ట్ నేను ఉడకబెట్టేసి తర్వాత ఫ్రై చేస్తే చాలా తొందరగా అయిపోతుంది, టైం కన్జ్యూమింగ్ లెస్ అనమాట. సో ఈ లోపల నేను ఏం చేశానంటే ఒక మూకుట్లో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి నేను ఇందులో ఏం చేస్తున్నానంటే లివర్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ లివర్ ఎప్పుడు తెప్పిస్తాను సెపరేట్గా. సో అది కూడా ఉంది, ఒక 1/2 కిలో ఉంది. సరే అది కూడా ఫ్రై చేసేద్దాం అని చెప్పి ఉల్లి ముద్ద కూడా నాకు దగ్గర కొంచెమే ఉంది, అయిపోవచ్చిందనమాట. సో ఉల్లి ముద్ద కూడా వేసేసి పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేస్తాను. కానీ కన్ఫ్యూజన్లో నేను జనరల్గా ఫస్ట్ లివర్ ఫ్రై చేసి అప్పుడు ఉల్లి మసాలా వేస్తాను. ఈరోజు మర్చిపోయి ఫస్ట్ ఉల్లిపొద్దు వేసేసాను. అయినా ఏం కాదు, నీట్గానే వచ్చింది, ఏమీ నీచు వాసన అయితే లేదు, అమ్మయ్య అనుకున్నాను. సో ఉల్లి బాగా వేగాక అప్పుడు నేను లివర్ పీసెస్ చిన్నగా కట్ చేసి వేసేసి బాగా ఫ్రై చేసి కొంచెం కొత్తిమీర, కారం కూడా వేసుకొని బాగా వేగనిచ్చాను అనమాట. లేకపోతే నీచు వాసన వస్తుంది కదా, అందుకని. దట్టు ఈరోజు ఇలా డిఫరెంట్గా చేసేస్తాం కదా, భయం అనమాట మనకి. సో కొంచెం బాగా వేగిపోయాక అప్పుడు కొంచెం ఒక్క మిర్చి చుక్క వేసుకొని ఒక స్పూను పాలమేగడ వేసుకొని కలిపేసి దింపేశాను. ఒక 5 మినిట్స్ ఉంచితే చూసారా ఆయిల్ ఎలా బయటకు వదిలేసిందో అలా వదిలేస్తుంది. అంతే, అయిపోయింది కూర. ఎంత బాగుంటుందో. చాలా సింపుల్గా ఉంటుంది, నాకు ఒక వెరైటీ ఉన్నట్టు ఉంటుంది, మంచిది కూడా కదా చికెన్ లివర్. అందుకని చెప్పి నేను ఎక్కువ చేస్తూ ఉంటాను ఇది. సో ఇదైతే డిష్ అవుట్ చేసేసి పక్కన పెట్టేశాను నేను. సో ఇదంతా అయ్యే లోపల నేను కొంచెం పప్పు కూడా పెట్టాను కుక్కర్లో. సో ఆ పప్పు కూడా అయిపోయింది. కొంచెం చల్లారాక నేను అది గ్రైండ్ చేసేసాను అనమాట, ఎందుకంటే సాంబార్ చేయడానికి. సో కుక్కర్లో సాంబార్లో కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకుని, ఎంతకీ ములంకాడలో వేయడం మర్చిపోయాను నేను. అది పక్కన పెట్టుకున్నాను, కానీ ఏంటో కంగారులో కంగారేం కాదు, స్పీడ్గా చేసేద్దామని అనమాట. సో ఆనపకాయ, ఉల్లిపాయ, టొమాటో, వంకాయ, పచ్చిమిరపకాయ, ములంకాడలు ఉంటే అది కూడా వేసేదాన్ని, మర్చిపోయాను ఈరోజు. అండ్ ఈ ముద్దపప్పు గ్రైండ్ చేసేసి అది నెక్స్ట్ ఇందులో కొంచెం చింతపండు, కొంచెం ఇంగువ, పసుపు, సాల్ట్,
సాంబార్ పొడి అండ్ కారం, అంతేనండి. ఇంగు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది వేసేసి నేను కుక్కర్ పెడతాను. కొంచెం వాటర్ కూడా వేసేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేస్తాను. వేసేసి కుక్కర్ పెట్టేస్తే జస్ట్ 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్లో మొత్తం ఉడికిపోతాయి అన్నీ మంచిగా. అండ్ నేను సాంబార్లో కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తాను, చాలా కొంచెం, 1 స్పూన్ బెల్లం యాడ్ చేస్తాను. అది బాగుంటుంది టేస్ట్. సో సాంబార్ పొడి కూడా వేసేస్తున్నాను. ఇది నేను 777 సాంబార్ పౌడర్ వాడతాను ఎప్పుడు కూడా. సో అది వేసేసి కొంచెం వాటర్ కూడా వేసేసి నేను కుక్కర్ పెట్టేసాను. జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సాంబార్ నాకు అందుకే ఈజీగా ఉంటుంది. ఎవరు ఎక్కువ మంది వచ్చారనుకోండి, సాంబార్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. సాంబారు చికెన్ ఫ్రై చేసేస్తే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది ఇది, ఈ కాంబినేషన్. కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇది పెట్టేశాక నేను చికెన్ ఫ్రైకి స్టార్ట్ చేసేసాను. నేను అన్నీ సైమల్టేనియస్గా చేస్తాను, కానీ మనకు వీడియోలో చూపించేటప్పుడు 1 బై 1 చూపించాల్సి వస్తుంది అనమాట, అంతే. సో ఆయిల్లో నేను కొంచెం బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు వేసుకొని అందులో బాగా సన్నగా స్లైసెస్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేస్తాను అనమాట. ఇవి కసకసలాడుతూ ఉంటే బాగోదు కదా మనకి, అందుకని. సో ఈ లోపల నాకు 2 విజిల్స్ కదా, ఎంత ఫాస్ట్గా అయిపోద్ది కదా. ఇగో అయిపోయింది, అంతే సాంబార్. ఇందులో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేడి నీళ్ళు వేసుకుంటే బెటరు. చల్లటి నీళ్ళు వేసుకుంటే మళ్ళీ అది మరిగించాల్సి వస్తుంది. సో వాటర్ వేసేసుకున్నాను నేను. వేసేసుకొని ఏం లేదండి, ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవడమే. సాల్ట్ తగ్గిందా, బెల్లం తగ్గిందా, కారం తగ్గిందా చూసుకొని జస్ట్ ఒక్క మరుగు రానిచ్చేస్తే అయిపోతుందండి సాంబార్. తాలింపు వేసేయడమే. సో పక్కన అది మరుగు వచ్చే లోపల నాకు ఆనియన్స్ నేను హైలో పెట్టాను. సో కొంచెం అడుగంటుకున్నట్టున్నాయన్నమాట. సో ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. బాగా వేసేసి పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేస్తాను. ఇప్పుడు అంటే ఈ పచ్చివాసన పోవాలిగా, అందుకని. మీరు చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ కరివేపాకు వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎంత బాగుంటుందో అసలు మీకు తెలీదు. అసలు అంటే దానివల్ల ఫ్లేవర్ వస్తుంది అనేది తెలీదు, కానీ కరివేపాకు వల్ల చాలా ఫ్లేవర్ వస్తుందండి. సో అది వేగాక అప్పుడు నేను ఈ ఉడకబెట్టుకుని చికెన్ అంతా వేసేసి ఇందులో కారం మళ్ళీ వేసుకుని బాగా దగ్గరికి రానివ్వాలి. యాక్చువల్గా చెప్పా కదా, నేను బై మిస్టేక్ ఎక్కువ వాటర్ వేసేసాను, అంత వాటర్ వేసుకోకర్లా. సో ఉడికిన చికెన్ పీస్ అన్ని వేసి వేయిస్తున్నావు పక్కన. నేను ఇది సరిపోయిందా లేదా అని సీజనింగ్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇందులో నేను మళ్ళీ మరుగుతున్న దాంట్లో మీరు మంచి కరివేపాకు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఈరోజు నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను, కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. దానివల్ల సాంబార్ భలే కమ్మగా ఉంది, అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. కమ్మగా పిల్లలందరూ భలే మంచిగా తినేశారండి. అదేంటో చెప్తానండి. అందులోకి మనకి చికెన్ అయిపోవచ్చింది దగ్గరికి. సో నేను ఇందులో 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసేసి దగ్గరికి రానిచ్చేసి ఇందులో ఒకే 1 స్పూన్ కర్డ్, పెరుగు ఉంటుంది కదా, అది వేసేసి కలిపేశాను. మీ దగ్గర ధనియాల పొడి ఉంటే లాస్ట్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర అయిపోయింది. సో అది అయిపోయాక నేను చెప్పా కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వెన్న. కొంచెం వెన్న తీసుకొని ఇందులో వేసేసి సాంబార్లో కాసేపు మరగనిచ్చాను. అసలు టేస్ట్ ఎంత బాగుందో. అందరూ సాంబార్ బాగుందని తిన్నారు, ఎందుకంటే ఇదే అనమాట సీక్రెట్. సో మొత్తానికైతే సాంబార్ కూడా అయిపోయింది. 2 మినిట్స్ నుంచి ఇందులో తాలింపు వేసేస్తాను, అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది సాంబారు. ఎక్కువ మంది వస్తే ఇదే నాకు ఈజీగా ఉంటుంది. ఇంటికి వచ్చేవాళ్ళు అబ్బా బాగుంది అని తిన్నారనుకోండి, అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. సో మొత్తానికైతే సాంబార్ చేసేసాను. అంటే పిల్లలు ఈరోజు మా ఇంటికి ఈరోజు వచ్చేవాళ్ళు అందరూ తక్కువ స్పైస్ తినేవాళ్ళే అండి, అందుకని నేను కారాలు ఎందులోనే ఎక్కువ వేయలేదు. అందుకే మా వారికి యావరేజ్గా అనిపించింది, ఎందుకంటే మా వారు నేను బాగా స్పైసీగా తింటాం. సో నెక్స్ట్ నేను చేసిన ఇంకొక తప్పు ఏంటంటే ఈరోజు ఇది చేయడం అనమాట. ఇదేంటంటే చపాతీ పిండి కలుపుతున్నాను ఆలు పరాటాల్లోకి. మా చిన్న తమ్ముడు వస్తున్నాడు, చూసారా చపాతీ పిండిలో వెన్న వేసాను. ఇందులో కూడా లాస్ట్ టైం మీకు చెప్పాను కదా వెన్న వేస్తే చాలా బాగుంటుందని. సో ఈరోజు కూడా వేసాను, ఎందుకంటే ఆలు పరాటా కదా, వెన్న వేస్ట్ చేస్తే అదిరిపోద్ది. సో మా చిన్న తమ్ముడు డైటింగ్ అని సరిగ్గా తినటం లేదనమాట, కానీ ఆలు పరాటా వాడి వీక్ పాయింట్. సరే వాడితో కొంచెం తినిపిద్దాం ఈరోజైనా కొంచెం పాపం అని చెప్పి ఆలు పరాటా చేస్తున్నా వాడి కోసం. ఇదే నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ అండి ఈరోజు. ఎందుకంటారా, అస్సలు మా పిల్లలు నా బ్రెయిన్ నన్ను తినేశారు. ఇంకా అలా ఇలా కాదనమాట. అసలు ఇది వేయిస్తుంటే మమ్మీ వాట్స్ దట్ స్మెల్, ఇట్స్ స్మెల్లింగ్ సో గుడ్ యమ్మీ, మాకు కావాలంటే మాకు కావాలి, 1 by 1 అందరూ స్టార్ట్ చేశారనమాట. సో నేను చూపిస్తాను ఉండండి ఎలా చేయాలో. సో ఇందులో నేను పొటాటోస్ అన్ని పీల్ చేసుకుని దాన్ని బాగా మ్యాష్ చేసుకున్నాను. నేను చాలా బేసిక్ మసాలా తయారు చేస్తున్నాను, ఏమీ యాడ్ చేయకుండా పెద్దగా. సో ఇందులో మ్యాష్ చేశాక నేను సాల్ట్, కారం,
ఇంకా మ్యాగీ మసాలా మ్యాజిక్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదొక ప్యాకెట్ కంప్లీట్గా వేసేసాను, అంతేనండి. ఇంకేం యాడ్ చేయలేదు నేను. గోధుమ పిండి కలిపినప్పుడు మాత్రం కొంచెం వామ్ యాడ్ చేశాను, నేను మర్చిపోయాను చెప్పడం మీకు. సో ఇదిగో ఇంతే యాడ్ చేశాను. అంటే బేసిక్ అనమాట. ఇంకా ఇందులో ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ ఇంకా ఆ పొడి ఈ పొడి ఏం వేయలేదు. ఎందుకంటే మా చిన్న తమ్ముడు అన్నీ తినడు అనమాట. వాడికి చాలా స్పెసిఫిక్గా ఉండాలి, ఒక టేస్ట్ అలాగే ఉండాలి అన్నట్టు ఉంటాయి వాడికి. కొంచెం మార్చిన తినడానికి ఇష్టపడరు అనమాట. అజిత్ కూడా అదే పోలిక. సో మసాలా అయితే చేసేసి పక్కన పెట్టేసి కిందంతా క్లీన్ చేసేసుకున్నాను నేను. సో అంతా రెడీగా ఉండి నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చేసి అప్పుడు వచ్చేసరికి వీళ్ళు రాగానే ఆకలి అన్నారనమాట. 12:30 అంతే అయింది. సరే అని చెప్పి మా చిన్నోడికి చింతమ్ముడికి ఆలు పరాటా చేస్తున్నా. ఇదిగో మామూలుగా చపాతీ చేసుకుని మధ్యలో కొంచెం ఒత్తుగా ఉంచుకోవాలి. దాంట్లో మనం ఏ మసాలా అయితే ఆ మసాలా. స్టఫ్డ్ పరాటాస్ నాకు కూడా చాలా ఇష్టం. పన్నీర్, కీమా, ఆలు, ఆనియన్ ఏదైనా సరే స్టఫ్డ్ పరాటా ఇష్టం నాకు. ఏదైనా ఇష్టమేలండి, బట్ అదనమాట. ఫుడ్డీస్ కదా, ఏది ఇష్టము అనుకోడు, ఏది ఎంతవరకు ఇష్టం అనేది అనమాట డిగ్రీ అనమాట. సో మొత్తానికి ఇలా స్టఫ్ చేసుకుని దీన్ని మెత్తగా చాలా అపురూపంగా ఒత్తుకోవాలి, లేకపోతే బయటకు వచ్చేస్తుంది. సో చాలా పల్చగా ఒత్తుకున్నాను అనమాట నేను. సో ఇది అయ్యాక నెమ్మదిగా వేయిస్తున్నాను. వేయిస్తుంటే ఇంకా శౌర్య, మమ్మీ ఏంటది బాగా వస్తుంది నాకు ఇక్కడికి స్మెల్, నాకు అదే కావాలి. ఏం చేస్తున్నారంటే ఏదో చేస్తున్నారులే ఆదిమామకి అన్న. అంటే నాకు అదే కావాలి అన్న. ఎందుకురా, రైస్, చికెన్ ఫ్రై, సాంబార్ అన్నీ ఉన్నాయంటే, ఏంటో మమ్మీ ఈరోజు రైస్ తినాలనిపించట్లేదు, మీరు చపాతీలు చేస్తున్నారు కదా, నేను కూడా అదే తింటా. ఇంకా ఒకళ్ళు స్టార్ట్ చేస్తే వదులుతారా? మా బచ్చపాటి అందరూ 1 by 1, అత్తయ్య నాకు కావాలని ఒకరు, మమ్మీ నాకు కావాలని ఒకరు, అందరూ ఇగో ఆలు పరాటాలు లైన్ కట్టారనమాట. సో నేను చెప్పే సీక్రెట్ థింగ్ ఏంటంటే ఇది నేను వెన్న చేసి పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. నెయ్యి చేయట్లేదు అనమాట. ఎప్పుడైతే నెయ్యి నిండుకుంటుందో అప్పుడే ఫ్రెష్గా చేస్తున్నాను ఈ వెన్న తీసుకొని. సో ఈ వెన్నతో వేయిస్తే మీ ఆలు పరాటా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం గ్యారంటీ. మీ దగ్గర ఇంట్లో చేసిన వెన్న లేకపోతే అమూల్ బటర్ అవి ఉంటాయి కదా, మనకు బయట బటర్ దొరుకుతుంది కదా, అదైనా పర్లేదు. కానీ మన ఇంట్లో చేసుకునే వెన్నతో వేయిస్తే వచ్చే రుచే వేరు. సో నేను కూడా ఆ వెన్నతోనే మంచిగా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే హైలో పెట్టి ఎప్పుడు వేయించకూడదు, సిమ్ టు మీడియంలోనే పెట్టి వేయించుకోవాలి. అప్పుడే చాలా బాగా వేగుతుంది. అండ్ కొసలు కూడా మనం ఇలా ప్రెస్ చేస్తూ వేయించుకోవాలన్నమాట, లేకపోతే కొసల దగ్గర పచ్చిగా ఉండిపోద్ది మనకి ఈ పరాటా. సో మంచిగా ఇట్లా 2 వైపులా బాగా వేయించాను. ఇంకా ఆ స్మెల్కి ఇంకా దట్టు ఇంకొక పాయింట్ ఏంటంటే బయట బాగా ముసురు కదా, చాలా వర్షం పడుతుంటే అసలు మా గార్డెన్ బాల్కనీలోనే ఉన్నారు అందరూ కూడా. ఆ వర్షంలో కూర్చుని వేడి వేడి పరోటాలు తింటూనే ఉన్నాను, నేను చేస్తూనే ఉన్నాను, వాళ్ళు తింటూనే ఉన్నారు అనమాట. మొత్తానికి గోధుమ పిండి అయిపోయింది. నేను కలిపింది కూడా కొంచెం కదా, అక్కడికే కలిపాను నేను. మళ్ళీ పాపం ఈయనేమో సరే పిల్లలందరూ ఇష్టంగా తింటున్నారు కదా అని చెప్పి మళ్ళీ ఈయన కిందకి వెళ్ళి గోధుమ పిండి ప్యాకెట్ తెచ్చారు మళ్ళీ. అప్పుడు మళ్ళీ చేశానమాట. మసాలా అయిపోయినా మాకు ఇంకా కావాలంటారు. అప్పుడు ఇంక ప్లెయిన్ చపాతీలు చేసి తలా ఒకటే చేస్తానమ్మా, ఇంకా కావాలంటే సాయంత్రం చేస్తా అని చెప్పి ప్లెయిన్ చపాతీలు చేసి పెడితే అది చికెన్ ఫ్రై వేసుకొని తిన్నారు. బట్ పిల్లలు అలా ఇష్టంగా తింటుంటే మాత్రం నాకు భలే సరదాగా అనిపించింది. ఉంటే మాత్రం ఇంకా చేసి పెట్టేదాన్ని. నాకు ఇష్టం కూడా, చేయడం ఇష్టం. అందరికీ తినటం ఇష్టం అనేది డిఫరెంట్, నాకు చేయడం కూడా ఇష్టం, అందుకని అనమాట. సో ఇంకొక రోజు ఎప్పుడైనా, నేను అసలు ఒక్కటి కూడా టేస్ట్ చేయలేదండి. నాకు అసలు టేస్ట్ చేయడానికి నాకు ఈయనకి కూడా ఏమి ఉంచలేదు, మొత్తం అన్నీ ఫినిష్ చేశారు. అండ్ దట్స్ ఎ గుడ్ థింగ్, నాకు అలా చేస్తేనే నాకు ఇష్టం. సో అది అయిపోయాక వర్షం కాస్త బ్రేక్ ఇచ్చింది. సో మేము కిందకు వచ్చేసాం అనమాట పిల్లల్ని తీసుకొని. ఎంతసేపు అని ఉంటారు చిన్నపిల్లలు ఇంట్లో. కాస్త ఇలా వచ్చినప్పుడైనా కజిన్స్ అందరూ ఆడుకుంటే వాళ్ళకి రిలేషన్ బాగుంటుంది, బోర్ కొట్టకుండా ఉంటుంది కదా మెయిన్ థింగ్. ఒక్కలే ఉండో లేకపోతే ఇద్దరే ఉండవో కొట్టుకోవడమో లేకపోతే మనం తినేయడమో చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇలా కలిసినప్పుడు వాళ్ళందరూ కిందకి తీసుకెళ్ళిపోతే హ్యాపీగా ఆడుకుంటారు. అది నాకు బెటర్ అనిపిస్తుంది అనమాట. చూసారా ఎంత వర్షం పడిందో. సో మొత్తానికైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, పిచ్చగా పడుతున్నాయి వర్షాలు. సో ఇలా ఉందన్నమాట మా కమ్యూనిటీ. దట్టు ఇది మాకు 2:30 3 అయిందండి టైము. అయినా సరే ఇలా ఉంది క్లైమేట్. సో మొత్తానికి వీళ్ళని, ఈ పార్క్ ఏంటంటే మాకు కింద అంతా ఫ్లోర్ బాగుంటుంది, దెబ్బ తగలదు. అండ్ మట్టి గట్రా ఏమి ఉండదు అనమాట వేరే పార్క్ లాగా. సో ఈ పార్క్ అయితే ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చేసాము. పిల్లలు అయితే ఆడుతూనే ఉన్నారు, అవన్నీ తడిచిపోయి వాళ్ళ బట్టలు తడిచిపోయి, అయినా సరే ఎవరూ క్షమించలేదు. ఇది ఒక ఆడ్ టైం కదా, ఎవరూ లేరు, పార్క్ అంతా మేమే ఉన్నాం, మా బుడ్డోళ్ళే ఉన్నారు. సో బాగా ఆడుకున్నారు. ఆకాశం అంతా ఫుల్గా నల్లని మబ్బులు అనమాట, బాగా
కమ్మేసి ఉన్నాయి, ఖచ్చితంగా మళ్ళీ పడిపోద్ది. చూసారా బట్టలన్నీ ఎలా తడిసిపోయినాయో అందరివి. అయినా సరే ఆడుకుంటూ ఉన్నారు. పోలే చాలా రోజులు ఎందులే పిల్లలందరూ అని చెప్పి మేము చూస్తూ ఉన్నాము. నేను కాసేపు ఇక్కడ ఉండి ఇంకా వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చున్నాను కూడా. నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఈ 3:30 అలా అయింది. కొంచెం తెరిపించింది అనమాట వర్షం. మాకు కూడా అమ్మయ్య అసలు అక్కడున్న కూర్చోడానికి బెంచెస్ లా కూడా ఉంటాయి మాకు పార్క్లో, అవన్నీ కూడా తడిసిపోయినాయి. కానీ కాసేపు తెరిపిచ్చేసరికి గాలికి కొంచెం ఆరాయి అనమాట. సో నేనైతే మీరు అందరూ ఆడుకోండి బాబు, నేను ఇక్కడే ఉంటానని చెప్పి పక్కకి వెళ్ళి కూర్చున్నాను. అసలు నాకు ఈ క్లైమేట్కి బాగా చెమటలు కూడా పడుతున్నాయి అనమాట. నాకు అసలే బాగా చెమటలు ఎక్కువ, గాలి తగులుతూనే ఉండాలి. నాకు గాలి తగలలేదా అంతే బాగా చెమటలు ఉంటాయి. సో ఈ క్లైమేట్లో మనకు తెలుసు కదా, మనకు గాలి వేయదు, ఇలా గుమాయించినట్టు ఉంటుంది అనమాట. సో అలా ఉండేసరికి నాకు కూడా బాగా చెమటలు పడితే నేను ఇక్కడ కూర్చుని బాగా ఒక అరగంట మాత్రం ఇంకా లెగలేదు ఇక్కడి నుంచి. అమ్మయ్య అని రిలాక్స్ అయ్యాను అనమాట. సో అది అయిపోయింది. అందరూ పైకి వచ్చేసి పిల్లలు పెద్దోళ్ళు టీ కాఫీ అయింది, పిల్లలు పాలు అవన్నీ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు. ఉండండిరా రాత్రి కూడా ఉండండిరా అంటే ఎవ్వరు ఉండలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే మండే కదా. సో మళ్ళీ స్కూల్స్ అని చెప్పి అందరూ వెళ్ళిపోయారన్నమాట. సో మేము కూడా భోజనాలు చేసేసి డిష్ వాషర్లో అన్ని డిషెస్ పడేసి నేను కూర్చున్నాను అనమాట. ఇదేంటంటే ఇంకే మిగిలిపోయింది, 2 రోజుల నుంచి ఇదే చూపిస్తున్నాం అనుకుంటున్నారా? బ్యాక్ సైడ్ వేసేసాను, మరి చేతులకు వేయాలి కదా. 2 భుజాలకి 2 లోటస్ ఫ్లవర్స్ వేసేసాను. నేను కొరియన్ సీరియల్ ఉంటుంది కదా నాది, అది పెట్టుకొని చూస్తూ ఇది వేసేసి ఆరాలి కదా, డబుల్ కోట్ వేయాలి. సో ఇది వేసుకొని ఇది ఆరి మళ్ళీ వేసుకొని, కాకపోతే చిన్న చిన్న ఫ్లవర్సే కదా, తొందరగానే ఆరిపోయాయి. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టేశాను అనమాట. తొందరగా ఆరిపోతే ఇది కూడా 2 కోట్స్ వేసేసి అప్పుడు పడుకున్నాను నేను కూడా వెళ్ళి లోపలికి. సో దట్ నాకు నెక్స్ట్ డేకి ఇంకా నాకు పెయింటింగ్ వర్క్ అంతా ఇంచుమించు అయిపోతుంది కదా. సో నేను బ్లౌజ్ కుట్టేసుకుంటాను అనమాట. సో మండే ట్యూస్డే లోపల బ్లౌజ్ కుట్టేయాలని ఫిక్స్ అయ్యాను నేను, అందుకే కుట్టేశాను. నేను ఈరోజు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను బ్లౌజ్ కుట్టేశాను. దీని మీద నేను కొంచెం స్టోన్ వర్క్ కూడా చేసేసానండి, అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, ఓకేనా? సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. నా వ్లాగ్స్ నచ్చుతున్నాయా నాకు అసలు తెలియట్లేదండి. మీరు కామెంటో ఏదో ఒకటి చేస్తేనే నాకు తెలుస్తుంది, లైకో షేరో సబ్స్క్రైబో. కాబట్టి నాకు తెలియడానికి జస్ట్ మీరు లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, ఓకేనా అండి? ఉంటాను. నా బ్లౌజ్ అయితే ఈరోజు చాలా బాగా వచ్చింది, ఫస్ట్ టైం కదా, ఓకే అనమాట. నాకెందుకో చాలా సంతృప్తినిచ్చింది. ఈరోజు ఇంత రకాల పిల్లలతో ఆడాను, వంటలు చేశాను, కబుర్లు చెప్పుకున్నాము, అన్నీ అయినా నాకు ఇలా ఈ లాస్ట్లో ఈ పెయింట్ చేస్తే వచ్చిన రిలాక్సేషన్ సూపర్ అండి. అసలు నా మైండ్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో, మళ్ళీ నేను అంత పని మళ్ళీ చేయగలుగుతాను అనమాట, అంత పీస్ఫుల్గా ఉంది. ఓకేనండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తా, బాయ్.